హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. ప్రపంచమంతా సాంబార్ గురించి తెలుసుండొచ్చు, కానీ తెలుగు జాతికి మాత్రమే సంబంధించింది మాత్రం పప్పుచారు. వేడివేడి అన్నంలోకి ఒక చిన్న సీక్రెట్ మసాలాతో ఈ పప్పుచారులోకి పంట కింద కరకరలాడటానికి 2 అప్పడాలు, ఒక గుప్పెడు వడియాలు. మరి ఆ రోజు భుక్తా యాసం రావాల్సిందే. ఆజన్మాంతం దీని రుచి గుర్తుండిపోయేలా ఈ రెసిపీని మన స్టైల్లో ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. ఈ వీడియోలో చూపించినట్టు యాజ్ ఇట్ ఈస్గా కాయగూరలు ఏమీ వాడక్కర్లేదు, మీ అందుబాటులో ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టేద్దాం. ముందుగా 1/4 కప్పు కందిపప్పు, క్యారెట్ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అరకప్పు టొమాటో ముక్కలు, 2 బెండకాయ ముక్కలు, పొటాటో క్యూబ్స్ 1 కప్పు, మునగకాడ ముక్కలు 1 కప్పు, కొద్దిగా లావుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు. తాలింపు కోసం ఆయిల్, 50 గ్రాముల నానబెట్టుకున్న చింతపండు, చిటికెడు ఇంగువ, పసుపు, కొద్దిగా కారం. తాలింపు దినుసులు: చిన్న జాగరీ బైట్, 1 స్పూను సీక్రెట్ మసాలా, అదేనండి నువ్వుల కారం. నువ్వుల కారం సెపరేట్ వీడియోలో ఉంది, చూడండి. రుచికి సరిపడా ఉప్పు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా కందిపప్పుకి సరిపడా నీటిని యాడ్ చేసి చక్కగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న ఈ కందిపప్పుకి సరిపడా నీటిని యాడ్ చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసి ఒక్కసారి కలిపి పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద స్లోగా కుక్ చేద్దాం. పప్పుచారుకి కందిపప్పు పేస్టులా ఉడికిపోతే బాగోదు, కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది. చూడండి, ఈ లెంటిల్ ఇలా కొద్దిగా సాఫ్ట్గా బ్రేక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా క్యారెట్ ముక్కలు, పొటాటో క్యూబ్స్, తరిగిన టొమాటో ముక్కలు, అలాగే బెండకాయ ముక్కలు, మునగకాడ ముక్కలు, ముందుగా వీటన్నింటినీ కలిపి పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వండి. వెజిటేబుల్స్ అన్ని సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అలాగే ఇంగువ, జాగరీ బైట్, చింతపండు గుజ్జు, అలాగే మన సీక్రెట్ మసాలా నువ్వుల కారం పొడి.
ఈ మిశ్రమాన్నంతా చక్కగా కలిపెట్టేసి మూత పెట్టేసి మరి కాసేపు ఉడకనిద్దాం. కాసేపు కుక్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కలిపి మరి కాసేపు ఉడకనిద్దాం. ఈ పప్పుచారు రెడీ అయిపోయింది. కాస్త తాలింపు దట్టించే ముందు 2 అప్పడాలు అలాగే గుప్పెడు వడియాలను కూడా సిద్ధం చేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా అప్పడాలను వేగించుకుందాం. ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకోండి, చూస్తానికి తినడానికి చాలా బాగుంటాయి. అప్పడాలు రెడీ. ఒక గుప్పెడు వడియాలు కూడా వేగించేద్దాం. పప్పుచారు కాస్త చల్లబడింది. ఒక్కసారి కలిపెట్టేసి వేడివేడిగా తాలింపును కూడా దట్టించేసేద్దాం. సౌండ్ ఎంతో మహత్తరంగా ఉంది కదూ. టేస్ట్ మరింత రసవత్తరంగా ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడి అన్నంలోకి 1 కప్పు పప్పుచారు కలిపేసి పక్కన కాస్త 2 అప్పడాలు గుప్పెడి వడియాలు పెట్టుకుని ఒక పట్టు పట్టేసేయండి. మరి మన ఈ ఐకానిక్ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.